హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానంటే చాండీకైతే చాలా జ్వరం ఫ్రెండ్స్. వారం నుంచి జ్వరము. హాస్పిటల్కు ఇంటికి తిరుగుతూనే ఉన్నాము. కొన్ని స్పాట్ వీడియోలు అయితే తీసి పెడుతూనే ఉన్నా. మీకు కూడా తెలుసు జ్వరం అనింది. అబ్బాయి చూసారా? అబ్బాయి అక్కడ ఆఫీస్లో ఎవరో వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు పనికి వచ్చారంట, మున్సిపల్ ఆఫీస్ కాడ. ఇంకా చాండీని చూసి ఇంకా చాండీ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాడు. మళ్ళీ పక్కకి వెళ్ళలేదు. చాండీకి చూపించుకొని చాండీకి బాటలు చెక్కించుకొని మేము ఇంటికి వచ్చేళ్ళకి 1 గంట అయింది. అంతవరకు కూడా చాండీని పట్టుకోవడం, మాకు నీళ్లు తెచ్చివ్వడం, మాకు సప్లై అయితే బాగా చేస్తున్నాడు అక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ. జంతువుల హాస్పిటల్ అండి. వెళ్ళినాము. వారం నుంచి అయితే చూశారు. నిన్న మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేసినారు. ఇంకా జ్వరం అయితే మామూలు జ్వరమే, ఏమన్నా వైరల్ ఫీవర్ ఏమన్నా ఉందేమో అని అయితే తీసుకురమ్మన్నారు. ఇంకా బ్లడ్ ఇచ్చి అక్కడ నీళ్ళలో కూర్చొని ఇంకా లోపల ఉంటే కుక్కలు వస్తూనే ఉన్నాయి. ఆవులు, కుక్కలు, గొర్రెలు, ఇంకా రకరకాల జంతువులు ఫ్రెండ్స్. హాస్పిటల్ కాడ ఉంటే తెలియదు ఏముంది. ఇంకా వాటిని చూసి చాండీ మరగడము, దీన్ని చూసి అవి మరగడము ఇంకా డిస్టర్బ్గా ఉంది అని ఇక్కడ కొంచెం బయట చల్లగా ఉంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర. అక్కడైతే వచ్చి కూర్చున్నాము. ముందుగా మాకు ఎదురుగా అయితే హాస్పిటల్ ఉంది, పశువుల హాస్పిటల్. మేము కొంచెం ఇట్ట మున్సిపల్ ఆఫీస్ కాడైతే వచ్చి కూర్చున్నాము. ఇంకా అందరూ మమ్మల్నే చూస్తున్నారు కుక్కను పెట్టుకొని కూర్చొని ఉంటే. మాకు తోడు పాప మా బిడ్డ ఎవరో వచ్చినాడు. ఇదిగో మా కోడలు నేను అయితే కూర్చున్నాము. అంతలోపే మా పల్లెళ్ళు కూడా వచ్చిన్నారు. అదే మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామి తిన్నాలు బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అన్న సందర్పణ, మరి భజన, కథలు, మరి డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ బాగా బలంగా జరుగుతాయి మా ఊరు ఆంజనేయ స్వామి తిన్నాల. మేము పిల్లలు అప్పుడైతే లేదు ఫ్రెండ్స్, కొంచెం అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవి జరుగుతుండే. అప్పుడు ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ గుడి కట్టడము అట్లా జరిగింది. అప్పటి నుంచి మా ఊరికి బాగుంది. అందరికీ కూడా సంతానాలు, మరి ఇంకా అనుకున్న కోరికలు నెరవేరడం అన్నీ బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా. అందుకోసమని సంవత్సరము పట్టు వదలని విక్రమార్కుల వలె తిన్నాలు జరిపిస్తూ అన్న సందర్భంలు, కథలు, భజనలు, ఆంజనేయ స్వామికి అయితే వైకుంఠంగా భజనలు అయితే జరిపిస్తూ తిన్నాలు అయితే బాగా జరిపిస్తున్నారు. అదే ఇంకా మేము కూడా ఊరు వాళ్ళం కదండి, అందుకోసం మా దగ్గర కూడా సందా అడగనేకి వచ్చిన్నారు. మరి మేము కూడా మా వంతు మేమైతే సందా వేసాంలేండి. దేవుని దయ వల్ల మాకు కలిగింది ఏదో. అవన్నీ బయటకు చెప్పుకోకూడదు. మేము రేపు శనివారం కాక వచ్చే శనివారం అయితే తినాలండి ఆంజనేయ స్వామి తినాల. మరి రామాపురం మండలం రాసుపల్లి గ్రామం గంగనేరు దగ్గర ఊరోళ్ళపల్లెలో తినాల ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్న వారు మా వీడియో మీకు కూడా తెలిస్తే రేపు శనివారం కాక 1వ తేదీ శనివారం వస్తాను. అప్పుడైతే అక్కడ తినాలా. అన్నం కూడా ఫ్రీ. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు కూడా శనివారం నుంచి స్టార్ట్. అలాగా జరుగుతుంది. అన్న సందర్భం కూడా అందరికీ ఫ్రీనే. మరి వచ్చి టెంకాయలు కొట్టుకొని ఫ్రీగా భోంచేసుకొని కథలు, భజనలు చూసి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. మరి తిన్నాల్లో కూడా కొన్ని మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. మీరు కూడా దగ్గర వాళ్ళైతే తప్పకుండా తిన్నాలకు రండి. కుమ్మరోళ్ళపల్లి దగ్గర ఆంజనేయ స్వామి తిన్నాల, రామాపురం దగ్గర అండి. కడప రోడ్డు రామాపురం. ఓకేనా ఫ్రెండ్స్? నల్గొట్టపల్లి దగ్గర అనుకోండి. అంతే విషయాలు. మరి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. చాండీని అయితే బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇంకా గంట పట్టేటట్టుంది. మళ్ళీ అంతసేపు అయింది ఫ్రెండ్స్. మీ 10:10కి 9:30 వచ్చేయండి. చేస్తాము. వారం నుంచి 3-4 సూదులు వేస్తానే తగ్గట్లేదు జ్వరము. కడుపు నిండా తినట్లేదు. చాండీ అయితే డల్ అయిపోయింది పాపము. బలంతంగా పెరుగన్నం, గోరుముద్దలు పెట్టేది. అట్లా బడగిరి అయితే పాలల్లో నానబెట్టి పెట్టేదాన్ని. మరి అంత ఓవర్ అయిపోయింది. అది నేను చేసిన తప్పేలేండి. చాండీని క్రాస్ చేయించాలని మగ కుక్కనైతే తీసుకొచ్చి 2 days అయితే వదిలినా.
అది చాండి బుక్ చూపిస్తున్నా డాక్టర్కు. మళ్ళీ ఈరోజు కూడా ఏమన్నా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అవన్నీ పెట్టుకుంటున్నాను, చూపిస్తానా. అంతే ఫ్రెండ్స్, మరి ఆ కుక్కను తెచ్చి క్రాచ్ చేయించాలని వదిలాము. పసిబిడ్డ కదా, భయపడిపోయింది. అదైతే వదలకుండా తొక్కుతా చూస్తా బాగా నల్లగా తొక్కేసింది పాపము. అందుకోసం భయపడి జ్వరం వచ్చేసింది ఫ్రెండ్స్. వారం మరి ఈరోజు బ్లడ్ టెస్ట్లో మరి నార్మల్ జ్వరం అనే వచ్చింది. వైరల్ ఫీవర్ ఏమైనా ఉందేమో అని చెక్ చేద్దామన్నారు. మరి మామూలు జ్వరమేనన్నారు. మళ్ళీ మందులు రాసిచ్చారు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మందులు రాసిచ్చారు. ఆ మందులు బాటిల్లోనే సుమారుగా 2 ఇంజక్షన్లు వేసినారు. మళ్ళీ 3 ఇంజక్షన్లు అయితే మక్కిలకి వేసినారు. బాగా అయిపోయింది. ఇప్పుడైతే బాగుంది, బాగా తింటాంది ఆరోగ్యంగా. అది ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా ఫ్రెండ్స్. ఇంట్లో ముందు నాకు వచ్చినట్టు అయిపోతుంది. వాళ్ళు బాగుండారంటే నేను ఆరోగ్యంగా ఉంటా. అది బాబుకి కూడా ఏమన్నా జలుబు చేసినా కానీ ఎప్పుడెప్పుడు పోయి మాత్రలు తెచ్చేసేసేయాలా, తగ్గిపోవాలంట. అది నా ఆతృత, తట్టుకోలేను ఎవరికన్నా ఏమన్నా వస్తే. మరి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇంకా మందులు తీసుకొని వచ్చి మళ్ళీ బాటిల్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నాము. ఇదిగో మా ఊరు వాళ్ళు వచ్చింటే మాట్లాడుతూ ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళనైతే ఫ్రెండ్స్ అప్పుడు ఫోన్ కవర్లో పెట్టేసి నేను ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. అందరు చూడు, కుక్కలు మంచులు తిరుగుతా పోతా ఏమేమో ఎత్తుకొస్తున్నారు. వీటిని చూసి డిస్టర్బ్ గా అరుస్తా ఉంది చాండి. అంటే దాంట్లో నరవడం కాదు, దాంట్లో పోయి పెరకాల కొరకాలని దీని కోరిక. చాండి కదా మున్సిపల్ ఆఫీస్ మా వీడియో అయితే ఇది లెంత్ వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఓపిక్గా చూడండి, మీకే అర్థమవుతుంది. షాండీకి బాటిల్స్ పెట్టింది కూడా చూపించాను. నాకైతే సూది వేసేటప్పుడు కూడా చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఎప్పుడు నేను అటు బాటలు ఎక్కిస్తా అంటే దగ్గర ఉన్నదాన్ని కాదు, భయం నాకే. షాండీ కోసం దగ్గరే కూర్చున్నా. ఇదంతా మున్సిపల్ ఆఫీస్ ఫ్రెండ్స్, రాయచూటి దగ్గర ఎంఆర్ ఆఫీసు, బస్ స్టాండ్, మున్సిపల్ ఆఫీస్ అన్ని దగ్గర కూడా ఉంటాయి. పశువుల హాస్పిటల్ రైట్ సైడ్ అయితే మున్సిపల్ ఆఫీస్, లెఫ్ట్ సైడ్ అయితే ఎంఆర్ ఆఫీస్. వారం నుంచి జ్వరం తగ్గనే లేదు. ఇప్పుడైతే బాగా కట్టించారు రాయచూట్లో. పశువుల హాస్పిటల్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, బస్ స్టాండ్ లో ఎంఆర్ ఆఫీస్ కానీ బాగా కట్టారు. షాండీ చూడండి, చల్లగా ఉందని బాగా కూర్చున్నారు మా కోడలు షాండీ ఇద్దరు. నేనైతే అట్లా ఇదిగో అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా. మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇదిగో బాటిల్స్ ఎక్కిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఆ బాబు అయితే మేము ఇంటికి వచ్చేదాకా మాకు టాటా చెప్పిందాక వెళ్ళాలా షాండీని వదిలే. ఆ ఆఫీస్లో ఎవరో వాళ్ళ పక్కింటి వాళ్ళు పనికి ఎవరో సార్ పని చేయడానికి వచ్చాడంట అక్కడికి. ఇంకా సెలవులు కదా, ఈ స్కూల్ లేదు, అందుకోసము వచ్చినాడు. వాళ్ళ తోట వచ్చినాను ఆంటీ అన్నాడు. అక్కడ ఆఫీస్లో నుంచే మాకు చల్ల నీళ్ళు కూడా తెచ్చిచ్చాడు ఫ్రెండ్స్ బాటిల్తో. మమ్మల్ని వదిలిపోనేలే, మేము వచ్చేంతవరకు ఉండి టాటా చెప్పి వెళ్ళినాడు. బాయ్ షాండీ అని. షాండీ మీద ఎంత ప్రేమ పాపము. నువ్వు మా వీడియోలో నిన్ను పెడతాండే చిన్న, చూడు చింటూ లూసీ ఛానల్ అని కొట్టి చూడు యూట్యూబ్లో. నువ్వు చూసుకో, నిన్ను చాండీని కూడా చూసుకుంటా ఉంటావు అని చెప్పి వచ్చిన. తప్పకుండా ఆంటీ, మా అమ్మకు ఉంది ఫోను, మా అమ్మ ఫోన్లో పోయి నేను చెక్ చేస్తా, ఇప్పుడే నేను చాండీని చూస్తా అన్నాడు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడని చెప్పి వచ్చిన. తప్పకుండా ఆంటీ అన్నాడు. చూడండి చాండీ మీద ఎంత ప్రేమ పాపము. గిచ్చుకుంటా, గిల్లుకుంటా, ఊపుకుంటా, విసురుకుంటా కూర్చొని ఉన్నాడు. చాండీ పాపం బాటలు ఎక్కుతా అంటే ఉడుకు గాలి వల్ల ఇంకా తావటిస్తుంది, గసగొస్తుంది. మీకు ఛానల్ ఉందా అన్నాడు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.